హాయ్ హలో వెల్కమ్ టు 3 minutes రివ్యూ ఆఫ్ దురంధర్ 2. బేసికలీ ఆల్ ఓవర్ ఇండియాలో దురంధర్ 2 మూవీకి బుక్ మై షోలో బుక్ చేసుకున్న వాళ్ళందరికీ 2 hours లేట్గా ఫిలిం రిలీజ్ అయింది. 2 hours ఫిలిం రిలీజ్ అవడమే లేట్ అయినా ఎక్కడ ఆడియన్స్ థియేటర్లో నుంచి బయటకు వెళ్ళడానికి ఇష్టపడలేదు. అందరూ అలాగే సీట్లలో కూర్చొని మూవీ చూడడానికి ఇంట్రెస్ట్ చూపించారు. అగైన్ కేమ్ టు మూవీ రివ్యూకి వస్తే దురంధర్ చాప్టర్ 1 ఎక్కడ ఎండ్ అవుతుందో చాప్టర్ 2 అక్కడ స్టార్ట్ అవ్వదు. దురంధర్ చాప్టర్ 2 అసలు ఈ హంజా క్యారెక్టర్ రావడానికి ముందు తను ఎలా ఆర్మీలోకి వెళ్తూ వచ్చాడు, తన కుటుంబానికి జరిగిన ఒక ఇన్సిడెంట్ తర్వాత ఎలా అనుకోని పరిస్థితుల్లో ఇండియన్స్ పై ఇతన్ని గుర్తించి ఇతన్ని ఏజెంట్గా పాకిస్తాన్లోకి పంపింది. దాని ఫస్ట్ చాప్టర్ 1లో ఉన్న సెటప్స్ కన్నీ చాప్టర్ 2 పే ఆఫ్గా నిలిచింది. ఇక చాప్టర్ 1లో ఉన్నటువంటి అక్షయ్ కన్నా సెకండ్ పార్ట్లో అసలు ఉండనే ఉండదు. కేవలం ఒక మాంటేజ్, ఒక సీన్తో ఆయన క్యారెక్టర్ని ఎండ్ చేశాడు. ఇక సంజయ్ దత్ క్యారెక్టర్ కూడా వెరీ కీ రోల్ ప్లే చేస్తుంది. ఫస్ట్ హాఫ్ ముందే సంజయ్ దత్ క్యారెక్టర్ కూడా ఎండ్ అవుతుంది. కానీ ఇంటర్వెల్ బ్యాంగ్కు ముందు జరిగే ఫ్రీ ఇంటర్వెల్ బ్యాంగ్ సీను అండ్ ఇంటర్వెల్ బ్యాంగ్ కూడా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. ఇక సెకండ్ హాఫ్కి వచ్చేటప్పటికి యాజ్ ఏ వర్కర్గా ఉన్నటువంటి హంజా క్యారెక్టర్ ఎలా సుప్రీం అయ్యాడు, సుప్రీం అయి ఇండియన్ తాలూకు ఆపరేషన్స్ని పాకిస్తాన్లో ఎలా ఇంప్లిమెంట్ చేశాడు అనేది కీలకంగా ఈ చాప్టర్ 2 నడుస్తుంది. ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే రణ్వీర్ సింగ్ ఫస్ట్ చాప్టర్ కంటే సెకండ్ చాప్టర్లో మరింత లోతుగా చూపించాడు. ఇక అజిత్ దోవల్గా నటిస్తున్నటువంటి మాధవన్ క్యారెక్టర్ కూడా వెరీ వెరీ ఇంపాక్టెడ్ రోల్ ప్లే చేసింది. సంజయ్ దత్ ఎఫెక్టివ్ సేమ్ చాప్టర్ 1లో ఎలా ఉన్నాడో చాప్టర్ 2లో కూడా అలాగే ఉన్నాడు, కాకపోతే ఇంటర్వెల్ ముందు వరకే ఉండడం జరుగుతుంది. ఇక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తే చాప్టర్ 1 కంటే చాప్టర్ 2లో ఎక్స్ట్రాడినరీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంది. 90s సారా అక్కడక్కడ కొంచెం బీజిఎంలో ఉంటుంది తప్పని హవ్వా హవ్వా ఇట్లాంటి సాంగ్స్ ఏం రిపీట్ చేయలేదు. ఓవరాల్గా పర్ఫార్మెన్స్లో ఆపరేషన్ జరుగుతున్న స్పై క్యారెక్టర్ ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఈ సినిమాలో నాకు బాగా నచ్చిన 2 డైలాగులు ఉన్నాయి. ఏ మర్నే కా పురానా హిందుస్థాన్ అయ్యే, ఏ నయా హిందుస్థాన్ మర్నేకి హాయ్ మారనేకి హాయ్. ఇంకోటి ఫస్ట్ హాఫ్లో చెప్పే ఒక డైలాగ్ ఉంటుంది రణ్వీర్ సింగ్, బదల్ బదల్ దేనేకో దర్ద్ ఈజ్ ఇంధన్ హై. ప్రతీకారం తీర్చుకోవడానికి నొప్పి అనేది ఇంధనంగా పనిచేస్తుందని చెప్పాడు. ఓవరాల్గా నాకైతే నచ్చింది. ఈ సినిమా యొక్క డిస్క్లైమర్ ఏంటంటే చాలా సెన్సిటివ్ పీపుల్ కానీ ఈ క్రైమ్ని లాంటివి తట్టుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ సినిమాకి వెళ్ళకూడదని నేను రికమెండ్ చేస్తానమ్మా. ఎందుకంటే ఫస్ట్ హాఫ్లో చాలా బ్రూతల్ క్రైమ్ ఓరియంటెడ్ ఉంటుంది, సెకండ్ హాఫ్లో కొంచెం తగ్గి ఇంటర్వెల్ క్లైమాక్స్ దగ్గర ఉన్న ఫస్ట్ హాఫ్లో చాలా బ్రూతల్గా ఉంటుంది. దాన్ని తట్టుకోగలిగిన ఫిలిం లవర్స్ ఎవరైనా ఉంటే మస్ట్ అండ్ షుడ్ బి వాచ్ చేయాల్సిన మూవీ. ఓవరాల్గా ఆదిత్యధర్ డైరెక్షన్ ఎంత క్యాపబుల్గా ఉన్నాయో, ప్రొడక్షన్ వాల్యూస్ కూడా అంతే పర్ఫార్మెన్స్ సెటిల్ చేయగలిగిన ప్రొడక్షన్ వాల్యూస్ ఉన్నాయి. ఓవరాల్గా ఈ మూవీకి నేను ఇచ్చే రివ్యూ 3.5. హలో గైస్, థ్యాంక్ యూ.